ఇక 10 రూపాయల సాంబారు కోసం తలవారు తీసిన ఇన్సిడెంట్ మన సంగారెడ్డి జిల్లా బీరంగూడలో జరిగింది. పేరు వచ్చేసరికి జీవరతన్. ఈ జీవరతన్ అనే వ్యక్తి 30 రూపాయల సాంబార్ని 10 రూపాయల కోసం అని కర్రీ పాయింట్లు అడిగాడు. కర్రీ పాయింట్లు అడిగితే వాళ్ళేమో రాదని అనేసరికి ఈయన లొల్లి పంచాయతీ పెట్టుకున్నాడు. లొల్లి పంచాయతీ పెట్టుకుంటే చేతిలో కొడుకున్నా అన్న విషయం గుర్తుపెట్టుకొని ఈ ఆడికి వెళ్ళి ఇంటికి పోయాడు. ఇంటికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిండు. రిటర్న్ ఎట్లా వచ్చిండు అంటే కత్తి పట్టుకొని వచ్చిండు. ఆయన ఎవరితో వయసు పెట్టుకున్నాడో వాళ్ళిద్దరి మీద కత్తి చూసిండు. చూసేసరికి వాళ్ళిద్దరికి గాయాలైనవి. వాళ్ళిద్దరి పేరు ఉదయ్, అజయ్. ఇక వారు ప్రస్తుతం మన హాస్పిటల్ దగ్గర క్రిటికల్ కేర్లో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఇక మనం చూసినట్టయితే పోలీసులు దీని మీద కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కోపాలు తప్పునానికి వస్తున్నాయి చూడండి.